న్యాయంగా కుదిరితే రద్దు చేసుకోతే ప్రభుత్వం ఏదున్నా కాంట్రాక్ట్ ఇస్ కాంట్రాక్ట్ నేను ఒప్పుకుంటాను. న్యాయంగా కాదు కదా 1750 కోట్లు ఇచ్చి కుదుర్చుకున్న ఒప్పందాలు కదా. 1750 కోట్లు ఇచ్చి కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేస్తే మీకు ఏ కోట్లైనా గెలుస్తాం కదా. అయ్యా దిస్ ఇస్ అ మాలఫైడ్ ఇంటెన్షన్తో కొట్టుకున్నారు. ఇట్ ఈస్ నాట్ అ బోనఫైడ్ కాంట్రాక్ట్, ఇట్ ఇస్ అ మాలఫైడ్ కాంట్రాక్ట్. బోనఫైడ్ కాంట్రాక్ట్ రద్దు చేస్తే నేను ఒప్పుకుంటాను, కంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది లీగల్గా. కానీ మాలఫైడ్ కాంట్రాక్ట్ రద్దు చేస్తే ఎందుకు ఇవ్వాలి? ఇది మాలఫైడ్ కాంట్రాక్ట్ కదా. అవినీతి పాల్పడే అవినీతికి డబ్బులు తీసుకొని ఇచ్చిన కాంట్రాక్ట్. కానీ అదాని ఒప్పందాలు రద్దు చేయరు. ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్లే. మీరు కాకినాడకు అరవిందో దాన్ని రద్దు చేయండి. మీరు ఎందుకు మాట్లాడారు? గంగవరం పోర్టులో 10% వాటా జగన్ అప్పనానికి 600 కోట్లకు అమ్మేశాడు అదానికి. అది ఎందుకు తీయరు? దాని గురించి మాట్లాడదు చూడండి. మళ్ళీ మీరు కాకినాడ గురించి మాట్లాడుతున్నారు అరవిందో జిఎంఆర్ అని. అయ్యా మరి గంగవరం పోర్టు ఎందుకు ఇచ్చేశారు అదానికి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు, మీరు ఎందుకు లాక్కోరు? దాన్ని ఎందుకు విమర్శించరు? పోనీ లాక్కోవడం పక్కా పెట్టండి. జగన్ ఇట్లా అన్యాయంగా అదానికి మేలు చేశాడని చెప్పండి ధైర్యం ఉంటే. అనే ధైర్యం ఉందా? అదాని పేరు కూడా తీయకుండా మాట్లాడాడు కదా చంద్రబాబు నాయుడు. ఏమంటారు మీరు ఇది? బికాజ్ ఇది అదాని మనందరూ తెలుసు. హూ ఇస్ అదాని, హూ ఇస్ హిస్ ఫ్రెండ్ అని తెలియదా మనకు? సో అందువల్ల మీరు ప్రజల పక్షాన ఆలోచించే వాళ్ళు ఎవరమైనా అరబిందో కావచ్చు, అదాని కావచ్చు, జిఎంఆర్ కావచ్చు, మాకు సంబంధం లేదు. ప్రజలకు నష్టం కలిగిస్తే ఏ కార్పొరేట్ను వదలకండి, ఏ పొలిటీషియన్ వదలకండి, ఏ ఒప్పందాన్ని కొనసాగించకండి. ఇది చేయండి. ఇది చేయకుండా ఇప్పుడు మీరు ట్రూ ఆఫ్ ఛార్జీలు, గత ప్రభుత్వం మోపిన ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటే ఇప్పుడు నిన్న మళ్ళీ 9,000 కోట్లు, మొత్తం 17,000 కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీల భారం. ఈ భారం అంతా మేమెందుకు మోయాలంటే అదాని జగన్ డబ్బులు ఇచ్చి అదాని కరెంటు కొంటే ఆ భారం ప్రజలు ఎందుకు మోయాలి? అదాని సంగతి తేల్చండి, జగన్ సంగతి తేల్చండి. తేల్చరు. ఎందుకంటే జగన్ సంగతి తేల్చాలంటే అదాని సంగతి తేల్చాలి. లింక్ అది కదా. జగన్ అదానిని గట్టిగా పట్టుకున్నాడు కదా. సో అదాని తేల్చడానికి సిద్ధంగా ఉన్నారా? యువర్ హానెస్టీ విల్ కమ్అవుట్ కదా. ఇప్పుడు గంగవరం పోర్టులో అదానికి అప్పచెప్పారు, యు టేక్ ఇట్ బ్యాక్. ఎందుకంటే ఇది అన్యాయం, ఇది అక్రమం అని, ఇది అవినీతితో కూడుకున్నదని చెప్పి మీరు విచారణ జరిపించి టేక్ ఇట్ బ్యాక్. అదాని సంగతి తేల్చండి. లేదంటే మేము అదాని సంగతి తేల్స్తామని చెప్పండి, హెచ్చరిక జారీ చేయండి. మీరు అక్రమంగా గంగవరం పోర్టులో 10% వాటా తీసుకున్నారు, మీరు అక్రమంగా జగన్తో ఒప్పందాలు లంచం ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. వీ విల్ నాట్ అలౌ అదాని అని చెప్పమనండి ధైర్యంగా. అదాని కంపెనీలకు వద్దని అంటలేను. అదానితో ఉన్న అక్రమ బంధాలు అయితే తెగదెంపులు చేసుకోవాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు చేసుకుంటలేదు అనేదే ప్రశ్న. అందువల్ల అరబిందో అయినా అదాని అయినా ప్రజలకు నష్టం కలిగిస్తే అది అరబిందో బాస్ ఎవరో తేల్చాలి, అదాని బాస్ ఎవరో కూడా తేల్చాలి కదా. రైట్ సార్, ఈ కార్పొరేట్లకు పొలిటికల్ లీడర్స్కి మధ్య ఉన్న సంబంధం గురించి చాలా ఆరోపణలు ఉన్నాయి సార్. రాహుల్ గాంధీ చెప్తారు మోదీ అదాని వీళ్ళిద్దరూ